నమస్కారం. మన హిందూ ఆచారాల్లో పూజల్లో తరచుగా చూస్తుంటాం కదా ఈ పవిత్ర కలశం. అసలు ఏంటిది? చూడ్డానికి ఓ రాగి చెంబు, కొన్ని ఆకులు, పైన ఓ కొబ్బరికాయ, లోపల నీళ్లు అంతేనా? లేక దీని వెనుక మనకు తెలియని ఇంకేదైనా ఉందా? పదండి, ఈరోజు ఈ చాలా సాధారణంగా కనిపించే వస్తువు వెనక దాగున్న ఓ పెద్ద విశ్వరహస్యాన్ని ఛేదిద్దాం. అదే ప్రశ్న ఇక్కడ. మనం రోజూ చూసే ఈ కలశం జస్ట్ ఒక పూజలో వాడే వస్తువా? లేకపోతే ఈ మొత్తం యూనివర్స్కి, ఈ అనంత విశ్వానికి ఒక చిన్న మోడలా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ వెళ్తే నిజంగా మనం చాలా ఆశ్చర్యపోతాం. సరే, మరి ఆ ప్రయాణం మొదలు పెడదామా? అవును, ఒక కుండలోనే విశ్వం. కలశమంటే ఏదో పాత్ర కాదండి, అది ఈ మొత్తం సృష్టికే ఒక ప్రతిరూపం. మనకి, అంటే మన అస్తిత్వానికి, ఈ మహావిశ్వానికి మధ్య ఉన్న బంధాన్ని అది పదే పదే గుర్తుచేస్తూ ఉంటుంది. రండి, ఈ చిన్న కుండలో దాగున్న ఆ అద్భుతమైన జ్ఞానమేంటో ఇప్పుడు చూద్దాం. మన పురాణాల్లోకి వెళ్తే దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించారు కదా. అప్పుడు ఆ మథనం నుంచి అమృతంతో ఒక భాండముద్భవించింది. ఆ అమృత భాండానికి ప్రతీకే ఈ కలశం. ఎలా అయితే ఆ అమృతం దేవతలకు అమరత్వాన్నిచ్చిందో, సరిగ్గా అలాగే ఈ కలశం కూడా మన ఇంట్లోకి ఆ అమరత్వపు సారాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు. అంటే ఆ సారమంటే ఏంటి? దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, ఇవన్నీ అన్నమాట. అదండి దీని వెనుక ఉన్న బలమైన నమ్మకం. ఇప్పుడు కలశం నిర్మాణం చూద్దాం. అది పంచభూతాల ప్రణాళికతో ముడిపడి ఉంది. అసలీ కలశం ఏర్పాటు ఏదో యాదృచ్ఛికంగా చేసింది కాదు. దీని వెనుక చాలా లోతైన ఫిలాసఫీ ఉంది. ప్రకృతిలో ఉండే 5 మూలకాలు, అంటే పంచభూతాలున్నాయి కదా, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, వాటన్నింటినీ ఈ కలశం సూచిస్తుంది. అది ఎలాగో ఇప్పుడు వివరంగా చూద్దాం. చూడండి, ఇక్కడ ఎంత స్పష్టంగా ఉందో. మనం కలశంగా వాడే ఆ కుండ, అది భూమికి గుర్తు. దానిలో పోసే నీరు జలానికి ప్రతీక. దాని చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశమంతా వాయువు. ఇక పూజలో కలశం పక్కన మనం దీపం వెలిగిస్తాం కదా, అది అగ్ని. మరి 5వది? అదే పైన పెట్టే కొబ్బరికాయ. దాన్ని చైతన్యానికి, అంటే జీవానికి, ఆత్మకే ప్రతీకగా చూస్తారు. చూసారా, ఒకే ఒక కలశంలో ఈ 5 పంచభూతాలు ఎలా కలిశాయో? ఇక్కడితో అయిపోలేదో. పంచభూతాలే కాదు, కలశం సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపం కూడా. అవును, కలశం అడుగుభాగం సృష్టికర్తైన బ్రహ్మదేవుణ్ణి సూచిస్తుంది. దాని మధ్యభాగం, అంటే కంఠం, లయకారుడైన శివుణ్ణి సూచిస్తుంది. ఇక పైభాగం, అంటే నోటిభాగం, స్థితికారుడైన విష్ణుమూర్తిని సూచిస్తుంది. అంటే మనం కలశం స్థాపించామంటే సృష్టి, స్థితి, లయకారుకులైన ఆ 3 దేవతల శక్తులను ఒకే చోటికి ఆహ్వానిస్తున్నామని అర్థం. సరే, ఇప్పటిదాకా మనం సింబలిజం, నమ్మకాల గురించి మాట్లాడుకున్నాం. మరి దీని వెనుక ఏమైనా సైన్స్ ఉందా? ఖచ్చితంగా ఉంది. ఈ పవిత్రమైన ఏర్పాటు వెనుక ఉన్న సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, దీనిలో కొన్ని కెమికల్, ఫిజికల్ ప్రిన్సిపల్స్ కూడా ఉన్నాయి. మనం పూజలప్పుడు పాజిటివ్ ఎనర్జీ రావాలి, సానుకూల శక్తి అని అంటూ ఉంటాం కదా. అసలు సైన్స్ ప్రకారం ఆ పాజిటివ్ ఎనర్జీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మన చుట్టూ ఉన్న గాలిలో నెగటివ్ అయాన్స్, హానికరమైన సూక్ష్మక్రిములు తగ్గిపోయి వాతావరణం స్వచ్ఛంగా మారడం. మరి ఈ కలశం ఆ వాతావరణాన్ని శుద్ధి చేయడానికి ఎలా సహాయపడుతుంది? చూద్దాం. దీనికి ముఖ్య కారణం రాగి. అందుకే కలశానికెక్కువగా రాగి పాత్రనే వాడతారు. చూడండి, మామూలు పాత్రలో నీళ్లు అలాగే ఉంటాయి. కాని రాగి పాత్రలో పోస్తే మాత్రం ఆ నీళ్లు సహజంగా ఆల్కలైన్గా మారతాయి. ఇది గాలిలో ఉండే నెగటివ్ అయాన్స్ను తీసేయడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాదు, రాగికి యాంటీమైక్రోబయల్ గుణాలుంటాయి. అంటే ఆ నీళ్లు ఒక న్యాచురల్ డిసిన్ఫెక్టెంట్లా పనిచేస్తాయన్నమాట. అందుకే కదా పూజ అయ్యాక ఆ తీర్థాన్ని ఇల్లంతా చల్లుతారు, ఇంటిని శుద్ధి చేయడానికి. సరే, రాగి పాత్ర గురించి తెలిసింది. మరి దానిపైన పెట్టే మామిడి ఆకులు, కొబ్బరికాయ సంగతేంటి? అవి కేవలం అలంకారం కోసమేనా? అస్సలు కాదు. వాటికి కూడా ప్రత్యేకమైన సైంటిఫిక్, స్పిరిచువల్ కారణాలున్నాయి. ఏంటో చూద్దాం. ముందుగా మామిడాకులు. ఇవి చిన్న సైజు న్యాచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్లు లాంటివి. అవేం చేస్తాయంటే మన చుట్టూ ఉన్న కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని మనకు కావలసిన ఆక్సిజన్ను, అంటే ప్రాణవాయువును విడుదల చేస్తాయి. దీనివల్ల ఏమవుతుంది? పూజ చేసే చోట గాలి స్వచ్ఛంగా ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. దాంతో అక్కడ కూర్చున్న వాళ్లకి తెలియకుండానే ఒక రకమైన మానసిక ప్రశాంతత, ఉత్సాహం కలుగుతాయి. ఇక పైన ఉండే కొబ్బరికాయ
దాని మీద ఉండే పీచునెప్పుడైనా గమనించారా? ఆ పీచు ఒక డివైన్ యాంటెన్నాలాగా పనిచేస్తుందని అంటారు. భలే ఉంది కదా ఈ పోలిక. మామూలు యాంటెన్నా సిగ్నల్స్ని ఎలా క్యాచ్ చేస్తుందో అలాగే ఈ కొబ్బరి పీచు కూడా విశ్వంలో ఉండే కాస్మిక్ ఎనర్జీని అంటే సూక్ష్మ శక్తి తరంగాలని ఆకర్షిస్తుందట. అలా ఆకర్షించిన శక్తిని కలుషం ద్వారా మన ఇంట్లోకి పంపిస్తుందని ఒక నమ్మకం. అందుకే అది దైవిక శక్తికి ఒక ఆహ్వానం లాంటిది. సరే, ఇంత శక్తివంతమైన కలశాన్ని ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుందా? దాన్ని స్థాపించడానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిని పాటిస్తేనే మనం దానినుంచి పూర్తి ప్రయోజనం పొందగలం. మరి ఆ సరియైన పద్ధతి ఏంటి? దాని వెనుక ఉన్న లాజిక్ ఏంటో తెలుసుకుందాం రండి. మొదటది స్థానం. కలశాన్ని వీలైనంత వరకు ఇంటికి ఈశాన్యమూలలో పెట్టాలి. ఎందుకంటే వాస్తు ప్రకారం పాజిటివ్ ఎనర్జీ ఆ దిక్కునుంచి ఇంట్లోకి వస్తుంది. రెండోది ఆధారం. కలశాన్ని ఎప్పుడూ నేరుగా నేలమీద పెట్టకూడదు. కొన్ని బియ్యపు గింజలు పూసి వాటిమీద పెట్టాలి. ఇది భూమి నుంచి వచ్చే నెగటివ్ ఎనర్జీని అడ్డుకుంటుంది. ఇక మూడోది పవిత్రధారం. కలశం చుట్టూ మనం ఒక దారం చుట్టుతాం కదా, అది ఆ కలశంలో ఉత్పన్నమైన శక్తి బయటకు పోకుండా దానిలోనే బంధించి స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. కాబట్టి ఇంకోసారి మీరు కలశాన్ని చూసినప్పుడు గుర్తుంచుకోండి, దానిలో ఈ మొత్తం విశ్వమే ఉంది. అది కేవలం ఒక రాగి చెంబు, నీళ్లు, ఆకులు కాదు. అది ఈ అనంత విశ్వానికి ఒక చిన్న ప్రతిరూపం. పంచభూతాలు, త్రిమూర్తులు, కాస్మిక్ ఎనర్జీ అన్నీ దానిలోనే ఉన్నాయి. మన పూర్వీకులు ప్రకృతికి, విశ్వానికి, దైవానికి మధ్య ఉన్న ఈ సంబంధాన్ని ఎంత అద్భుతంగా, ఎంతో లోతుగా అర్థం చేసుకున్నారో కదా. ఆలోచిస్తే ఈ హడావిడి జీవితంలో బహుశా మనం మర్చిపోతున్న అతిపెద్ద నిజం కూడా ఇదేనేమో.